ఇప్పుడు మనమైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెలిగించుకొని చక్కగా ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా మసాలా, ఇవి వచ్చేసి ఫస్ట్ ఈ కొంచెం ఇదిగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి వేసుకుందామండి. ఫ్రైకి కాస్త వేడి చేసేసుకుంటే అండి మసాలా స్టోరేజ్ పెట్టుకున్న బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా పౌడర్ చేసుకోకూడదు, పచ్చిగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం ఇవి త్వరగా ధనియాలు ఇవి అనుకోండి త్వరగా వేగిపోతాయని కొంచెం మనకి సైజు ఎక్కువ ఉన్నాయి. నేను ఓకే ఇవి మనకి కొంచెం వేగిపోయిన తర్వాత ఇది కొంచెం తీసి ఇట్లా వేసేద్దామండి. ఈ మసాలా పౌడర్ అండి, అబ్బా మీరు చికెన్ చేసినా మటన్ చేసినా కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఎవరు కూడా కర్రీ కూడా సూపర్గా అయితే ఉంటుంది. దాని వాళ్ళు చేసిన కర్రీ బాగుంటుందండి. వేసేవన్నీ వేస్తే బాగానే ఉంటున్నాయి కదండి. అవి వేయించుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు. ఇప్పుడు నేను బిర్యానీ ఆకులు కూడా వేసేసాను. స్టోన్ ఫ్లవర్ అన్నాను కదా, ఇది వేసాను. ఈ స్టోన్ ఫ్లవర్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఇలా ఉంటుంది, ఒకటేమో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేసి సాజీరా వేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా ధనియాలు అన్నీ ఆల్మోస్ట్ కలిసినవి. మసాలా అంటే చాలామందికి తెలుసులేండి, కాకపోతే కొంచెం తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేసుకుంటారు, వాళ్ళు చేసుకొని టేస్టీగా కూరలు చేసుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే సోంపు కూడా వేసేస్తున్నాము. ఇవన్నీ రెడీమేడ్గా దొరుకుతాయండి, కాకపోతే మనం రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏం వేస్తారో ఏంటో మనకు తెలియదు కదా, మనమైతే అన్నీ వేసుకున్నాము అని హ్యాపీ. కాకపోతే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. బయట కదా ఆపేసేస్తున్నాను పొయ్యి. చాలండి, కొంచెం దోరగా అయితే మనకు మంచిగా వేగింది. ఇంకా పొయ్యి ఆపేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పౌడర్ పెట్టుకుంటాను, చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఇందాక చూపించాను కదా మసాలా దినుసులన్నీ పౌడర్ అయితే ఇలా నేను వేసేసి పెట్టుకున్నాను. మంచి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఇది కొంచెం మనం వేసుకునే కర్రీస్ క్వాలిటీని బట్టి డైరెక్ట్గా మన ముక్కలకి ఇలా పట్టించేసి ఒక 20 నిమిషాలు ముక్కలతో పక్కన పెట్టేయాలి. ఏది కూడా ఇప్పుడు అప్పటికప్పుడు కలపాలి అనుకుంటే కొంచెం కనీసం 10 మినిట్స్ అయినా మనం కలిపి పెట్టుకుంటే టేస్ట్ ముక్కకు పట్టి చాలా బాగుంటుందండి. ఇలా మసాలా మీరు ఖచ్చితంగా ట్రై చేసుకుంటారని అయితే నేను మీకు ఆశతో చూపించాను. ఇప్పుడు ఇది మనం మంచిగా ఇట్లా గ్లాసెస్ ఉంటాయి కదండి, ఇలాంటి వాటిల్లో మనం స్టోరేజ్ చేసుకుంటే వెంటనే అయిపోయేది కాదు కదా. ఇప్పుడు మనం వేసుకుని ఈ పౌడరు మనం చికెన్లు మటన్లకి కాస్త బిర్యానీలకి, ఇప్పుడు నేను చెప్పాను కదా మష్రూమ్ బిర్యానీ కానీ ఏదో బిర్యానీలు అయితే రకరకాలు చేసుకోవచ్చు, ఎగ్ బిర్యానీ అయినా అటువంటి వాటిల్లో మనం వాడుకుంటాం కాబట్టి అంటే ఎవరిష్టం వాళ్ళదండి. ఎంత వేసుకున్నారో వాళ్ళు ఇంట్లో వాళ్ళని బట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక 20 రోజులైతే నేను స్టోరేజ్ చేసుకుంటాను, 20 డేస్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు వెంటనే మనం ఈ మసాలా పొడి ఇట్లా చీసా పెట్టేసుకొని మంచిగా దీనికి మూత పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఓకే, అయిపోయింది ఇదే ఇక. And if you like this video, do like, share, comment and subscribe. See you next video. Bye bye.